నమస్కారం. చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉంది, కానీ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగినా పని జరగట్లేదు. ఇది చాలామంది భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్య. మరి ఈ చిక్కుముడిని ఎలా విప్పాలో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అసలు సమస్యేంటంటే కోర్టులో మనకనుకూలంగా తీర్పు వచ్చినా క్షేత్రస్థాయిలో అధికారులు దాన్ని అమలు చెయ్యకపోవడం. ఇది నిజంగా చాలా ఫ్రస్ట్రేటింగ్ విషయం. కానీ దీని గురించి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అధికారిక జాప్యాన్ని అధిగమించడానికి ఒక పక్కా వ్యూహాత్మక మార్గముంది. దాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే చాలు. మన పోరాటంలో మొదటి అడుగు చాలా కీలకమైన అడుగు ఆన్లైన్లోనే మొదలవుతుంది. ఇక్కడ చేసే ఒక్క చిన్న పొరపాటు కూడా మన అప్లికేషన్ అక్కడికక్కడే రిజెక్ట్ అయ్యేలా చేస్తుంది. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, చాలామంది చేసే పెద్ద తప్పు ఇదే. సాధారణ సమస్యల కోసముండే గ్రీవెన్స్ మాడ్యూల్లో అప్లై చేస్తారు. అలా చేస్తే అప్లికేషన్ క్యాన్సల్ అవ్వడం ఖాయం. కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా దానికోసమే ఉన్న అప్లికేషన్ ఫర్ కోర్ట్ కేస్ మాడ్యూల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అస్సలు మర్చిపోవద్దు. సరే, ఆన్లైన్లో అంతా కరెక్ట్గానే అప్లై చేశారు. అయినా సరే పని అవ్వట్లేదా? అయితే ఇప్పుడు మనం ఫీల్డ్లోకి దిగాలి. అంటే పరిపాలనాపరంగా ఒత్తిడిని పెంచాలి. సమస్యను స్టెప్ బై స్టెప్ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ఇది ఒక రకంగా 3 అంచెల వ్యూహం అనుకోవచ్చు. ఒక రూట్ మ్యాప్ లాంటిది. మొదట స్థానికంగా ఉండే తహసీల్దార్ దగ్గర మొదలుపెట్టాలి. అక్కడ పని జరగకపోతే జిల్లా కలెక్టర్ దగ్గరికి, అక్కడా కాకపోతే నేరుగా రాష్ట్ర స్థాయిలో ఉండే భూపరిపాలన కమిషనర్ అంటే సీసీఎల్ఏ వరకు వెళ్ళాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే ప్రతి స్టేజ్లోనూ మన కంప్లైంట్ని రికార్డ్ చేయించడం. ఎంఆర్ఓ ఎందుకు పనిచేయట్లేదో రాతపూర్వకంగా అడగాలి. దాన్ని తీసుకుని కలెక్టర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలి. ఎంఆర్ఓ హైకోర్టు ఆర్డర్ని పట్టించుకోవట్లేదని స్పష్టంగా చెప్పాలి. కలెక్టర్ కూడా స్పందించకపోతే ఫైనల్గా సీసీఎల్ఏకి అపీల్ చేయాలి. ఇలా ఒక అధికారిక రికార్డును క్రియేట్ చేయడం చాలా ముఖ్యం. ఇప్పుడు మనం చాలా కీలకమైన విషయానికి వచ్చాం. మనం ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు కొన్ని రకాల సాకులు చెప్పి మన అప్లికేషన్ని రిజెక్ట్ చేసే అవకాశముంది. ఆ కామన్ సాకులేంటి, వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ టేబుల్ని ఒక రకంగా మన చీట్షీట్ అనుకోవచ్చు. వాళ్లు చెప్పే ప్రతి సాకుకు మన దగ్గర ఒక సమాధానం రెడీగా ఉండాలి. ఉదాహరణకి 22A లిస్ట్లో ఉందని రిజెక్ట్ చేశారా? దానికి సెపరేట్ మాడ్యూల్ ఉంది. సర్వే నంబర్ మ్యాచ్ అవ్వట్లేదా? పాత రికార్డులు చూపించాలి. ఇలా ప్రతి అడ్డంకిని అధిగమించడానికి ఈ ప్లాన్ మనకు హెల్ప్ అవుతుంది. ఇక కొన్ని స్పెషల్ కేసులుంటాయి. వాటిని డీల్ చేయడానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. అందులో ముఖ్యమైనది మీ భూమి గనక 22A అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉంటే ఏం చేయాలి. చూశారు కదా, ఈ స్టెప్స్ని ఆర్డర్లో ఫాలో అవ్వడం చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే 22A లిస్ట్లో ఉన్న భూమిని డీనోటిఫై చేసే అధికారం కేవలం కలెక్టర్కి మాత్రమే ఉంటుంది. ఆయన సీసీఎల్ఏ పర్మిషన్తో ఆ సర్వే నంబర్ని అన్లాక్ చేశాకే ఎంఆర్ఓ పాస్బుక్ ఇవ్వగలరు. నార్మల్ ప్రాసెస్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అధికారులు వాడే మరో కామన్ ట్రిక్ ఏంటంటే డాక్యుమెంట్స్ క్లియర్గా లేవు అని ఒక అస్పష్టమైన కారణం చెప్పి రిజెక్ట్ చేయడం. మరి దీన్ని ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మన స్ట్రాటజీ సింపుల్. ముందుగా మన డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. తర్వాత ఏ డాక్యుమెంట్ క్లియర్గా లేదో రాతపూర్వకంగా చెప్పమని ఎంఆర్ఓనే డిమాండ్ చేయాలి. వాళ్లు చెప్పకపోతే ఈ విషయాన్నే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఎంఆర్ఓ గారు కోర్టు ఆర్డర్ని అమలు చేయకుండా ఇలాంటి సాకులు చెప్తున్నారని ఫిర్యాదు చేయాలి. ఇవన్నీ చేసినా ఎంఆర్ఓ, కలెక్టర్, సీసీఎల్ఏ ఎవరూ స్పందించకపోయినా, పని జరగకపోతే మన దగ్గర చివరిగా ఒక బ్రహ్మాస్త్రముంది. అదే కోర్టు ధిక్కరణ. ఇది మామూలు కంప్లైంట్ కాదు. మనకు ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు దగ్గరికే మళ్లీ వెళ్ళి మీరిచ్చిన ఆర్డర్ని ఫలానా అధికారి కావాలని పట్టించుకోవట్లేదు అని నేరుగా పిటిషన్ వేయడం. అసలు దీని పవరేంటో తెలుసా? సాధారణంగా ఈ కంటెంప్ట్ నోటీస్ అధికారి చేతికి అందిందంటే చాలు, నేరుగా జడ్జి ముందు నిలబడాల్సి వస్తుందనే భయంతో చాలా కేసుల్లో 15 రోజుల్లోనే పని పూర్తయిపోతుంది. 15 రోజులు ఆలోచించండి. నెలల తరబడి, కొన్నిసార్లు సంవత్సరం పాటు సాగిన సమస్యకు కేవలం 15 రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది. అంత పవర్ఫుల్ ఈ చివరాస్త్రం. సరే, ఇప్పటిదాకా మనం చూసిందంతా ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ఇదే మన ఫైనల్ యాక్షన్ ప్లాన్. మొత్తం ప్రక్రియను ఒకే చోట చూద్దాం. ఈ 5 స్టెప్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మీ పని ఖచ్చితంగా అవుతుంది. మొదటిది ఆన్లైన్ అప్లికేషన్.
తరువాత అధికారులతో పోరాటం, వాళ్ళ సాకులకు సరైన సమాధానమివ్వడం, లీగల్ నోటీస్ పంపడం, ఇక చివరిగా కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడం. ప్రతి అడుగు చాలా ముఖ్యం. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఒక సిస్టంతో పోరాడుతున్నప్పుడు కేవలం రూల్స్ తెలిస్తే సరిపోదు. ఏ సమస్యకు, ఏ అస్త్రాన్ని, ఏ టైంలో, ఏ స్థాయిలో ప్రయోగించాలో తెలుసుకోవడమే నిజమైన గెలుపు.